ఒక నిర్ణయం. ఆదివారం కదండి, ఆదివారం కూడా కూడి లేకపోతే ఎలాగా? ఒక నిర్ణయం. బట్టల కోసం వెళ్తారు షాపులకి, చాలా షాపులు చూస్తారు. మీ నిర్ణయంలో మీ దేనైతే వెళ్ళాలనుకున్నా ఆ షాప్ దగ్గర మీరు వెళ్తారు, నిర్ణయం తీసుకుంటారు. యూ చూస్ వాట్ యు వాంట్. కొందరికి హీరో హోండా అంటే ఇష్టం, కొందరికి ఏమో గ్లామర్ బండి అంటే ఇష్టం, కొందరు కారు అంటే ఇష్టం. కారులో కూడా చాలా రకాలు ఉన్నాయి, బండిలో చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఆ రకాల్లో ఆ ఇష్టమైన వాడు దేన్ని ఎన్నుకుంటాడో అది ఆయన ఇష్టం, ఆయన నిర్ణయం. మనం వెళ్ళి చెప్పి ఈ బండి బాగోదురా బాబు, ఈ బండి బాగుంటుందంటే లేదు ఈ బండి నాకు కావాలి. చాయిస్, చూసింగ్. ప్రియమైన దేవుని పిల్లారా, అటువలే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మన జీవితాలు మార్చే నిర్ణయాలు అనేవి చాలా ప్రాముఖ్యము. మనం తీసుకునే నిర్ణయాలపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ ఈ పుస్తకం గురించి ఒక విషయం మనం చూడాలండి. ఎందుకనగా ఈ రూతు గ్రంథం రాస్తున్న పరిస్థితుల్లో అక్కడ ప్రజలందరూ కూడా చీకటి దినాల్లో ఉన్నారు. భయంకరమైన దుష్ట పరిపాలన వారు జీవిస్తున్నారు. చీకటి దినాల్లో వారు ఉన్నారండి. న్యాయాధిపతుల కాలంలో ఈ గ్రంథం రాయబడిందండి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము, అదే రూతు గ్రంథం ముందు పేజీలో మనం చూస్తే 21 అధ్యాయం 25 వచనంలో, 21 అధ్యాయం 25 వచనంలో, ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు. ఆ దినాల్లో వారికి రాజు లేకపోవడం వలన ప్రతివాడు తాను ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాడని. ఇష్టానుసారంగా ఏం చేయాలంటే చేసేవారు, ఎలాగుండాలంటే అలాగుండేవారు. వారికి ఎదురు చెప్పేవారు ఎవరు కూడా. ఆధ్యాత్మికమైన చీకటి దినాల్లో ప్రజలు జీవిస్తున్నారండి. దేశంలో చీకటి ఉంది, అల్లా కొలంగా ప్రపంచ యావత్తు కూడా ఆ దినాల్లో ప్రజలు జీవించారు. దేశము అంతా కూడా మత భ్రష్టత్వం చేత నింపబడి వారు అరాచకములో జీవించే ప్రజలుగా ఉన్నారు. ఆర్థికంగా అది చీకటి కాలము, ఆర్థికంగా చీకటి కాలము. న్యాయాధిపతులు పుస్తకము తర్వాత రూతు పుస్తకాన్ని మనం చూస్తున్నామండి. అయితే న్యాయాధిపతి గ్రంథము చీకటి లోకముతో పోల్చబడితే రూతు గ్రంథం ఎలా ఉందో తెలుసండి. రూతు గ్రంథం యొక్క అద్భుతాన్ని మనం చూసినప్పుడు చీకట్లో ప్రకాశించే ఒక వజ్రపులాగా రూతు గ్రంథం మనకు కనబడుతుందండి. చీకట్లో ప్రకాశించే ఒక వజ్రము, చీకట్లో ప్రకాశించే ఒక వజ్రపు వెలుగులాగా ఈ రూతు గ్రంథాన్ని మనం చూస్తున్నామండి. ఎడారిలో సెలయేరులాగా ఈ రూతు పుస్తకము పాత నిబంధన గ్రంథంలో ఉందండి. రూతు పుస్తకం అంటే ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగిన గ్రంథం అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, రూతులాగా మీరు కూడా కొన్ని పర్యాలు చీకటి సమయంలో ఉన్నారేమో. రూతులాగా మీరు కూడా కష్టాల్లో, నిరాశలో ఉన్నారేమో, నిస్పృహలో ఉన్నారేమో, అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నారేమో, ఏమి చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారేమో. అయితే ఎప్పుడైతే రూతు బోయాజును చూచిందో, ఎప్పుడైతే రూతు బోయాజును కనుగొందో, తన జీవితంలో మార్పు అనేది వచ్చింది. అలాగే క్రీస్తు కూడా ఆయన మీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఎలాగైతే రూతుకు బోయాజు తోడుగా ఉండి విమోచించాడో, రక్షించాడో, కాపాడాడో, ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా మీ జీవితంలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడాలనుకుంటున్నాడండి. మీ హృదయాన్ని యేసు క్రీస్తుకు మీరు ఇచ్చినప్పుడు ఒక అందమైన ప్రేమ కథ మధ్యలో మిమ్మల్ని మీరు చూసుకుంటారండి. యేసుక్రీస్తు వారిని, మీ జీవితాన్ని ఆయనకు అంకితం చేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారికి మీ జీవితాన్ని సమర్పణ చేసుకున్న తర్వాత, యు విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. యు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్. అందుకే బైబిల్కి ఉన్న పేరు ప్రేమ సందేశం. ఏ సందేశం చెప్పండి? ప్రేమ సందేశం. ఇట్స్ ఎ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. మీరు యేసు ప్రభుని ప్రేమిస్తున్నారా? డు యు లవ్ జీసస్? యేసు ప్రభు చెప్పిన మాట రెండే ప్రధానమైన ఆజ్ఞలండి. రెండే ప్రధానమైన ఆజ్ఞలు. యేసుప్రభు చెప్పిన రెండు ఆజ్ఞలు. ఇవి తప్ప ఆయన మరొక ఆజ్ఞ సంఘానికి కానీ బిడ్డలకు కానీ ఇవ్వలేదు. ఆ రెండు ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో మీ దేవుని యెహోవాను మీరు ప్రేమింపవలెను. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ రెండు తప్ప ఆయన ఇంకా ఏ ఆజ్ఞ తన సంఘానికి ఇవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చూడండి, ఇక్కడ మన జీవితాల్లో
కొన్ని పర్యాలు మనము ఇష్ట ప్రకారమైన ఎంపిక చేసుకునే స్వేచ్ఛ దేవుడు మనకి ఇస్తున్నాడు. యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఇన్ చూసింగ్. దేవుడు ఎప్పుడు కూడా నేను ఇది చేస్తానంటే దేవుడు మనల్ని ఆపడండి. దేవుడు చెప్తాడు, ఇది మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గంలో వెళ్తే నువ్వు పడిపోతావు, ఈ మార్గంలో వెళ్తే నీ జీవితం పాడైపోతుంది, అయినా నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తాడు. కానీ ఆపడు. రైట్, అండర్స్టాండ్, గాడ్ విల్ నెవర్ స్టాప్ యూ. ఒకవేళ దేవుడు ఆపితే మన యంత్రాలం అండి, మన మనుషులం కాదు. యంత్రాలు చూడండి, మనం దాన్ని రిమోట్ చేసి దాన్ని మనము క్లిక్ చేస్తే మానవుడు చెప్పిన విధంగా అది నడుచుకుంటూ వెళ్తుంది, కానీ తన ఇష్టం ఏది కూడా ఉండదు. మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోను ఇది బాగా పనిచేస్తే ఎవరితో మాట్లాడవచ్చు మనం, కానీ దీన్ని ఆపరేట్ చేయాలంటే ఎవరు ఆపరేట్ చేయాలి? మనమే ఆపరేట్ చేయాలి. కానీ మనం సెల్ ఫోన్ లాంటి వారం కాదండి. దేవుడు మనకు సొంత ఇష్టాన్ని, సొంత ఉద్దేశాన్ని, సొంత ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని యొక్క చిత్తాన్ని కనుగోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దయతో రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతా, నాతో పాటు మీరు చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమేలెకు, అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారులు పేరు హోమ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారే ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురము ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది మోయాబీలు అండి. దేవుడు మోయాబుని శపించాడు. గాడ్ హస్ కర్స్ ద మోయాబిట్స్. వారు ఎందుకనగా వారు సొంత ఆలోచన ప్రకారంగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించే ఈ మోయాబీలు ఎవరో తెలుసండి? లోతు తన పెద్ద కుమారుతో తప్పు చేయడం వల్ల పుట్టిన సంతానం. వీరిని దేవుడు శపించాడండి. దేవుడు వారిని శపించాడు. గాడ్ హస్ కర్స్డ్ దోస్ పీపుల్. ఇప్పుడు ఆ సంతానం నుంచి వచ్చిన కుమార్తె ఎవరు చెప్పండి? రూతు. అని ఈ రూతు దేవుడు ఎలా మార్చాడు, ఈ రూతు కుటుంబాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు అనేది మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఇశ్రాయేలు యొక్క ప్రధాన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది మోయాబీలు. వారు అసభ్యకరమైన ప్రజలండి, వారు అన్యమత ప్రజలండి. ఇశ్రాయేల్లో ఎలిమేలుకు అనే వ్యక్తి ఉన్నాడు. అక్కడ కరువు ఉందని వెళ్ళాడండి. బెత్లెహేంలో కరువు ఉందని వెళ్ళాడండి. వారు శపితమైన దేశానికి వెళ్తున్నారండి. దే ఆర్ గోయింగ్ టు ఎ ప్లేస్ విచ్ ఇస్ కర్స్డ్. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను నా బిడ్డలను తీసుకొని, నా భార్యను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్తాను, క్షేమంగా ఉంటాను, నాకు కావలసిన వాటిని పొందగలుగుతాను, నేను ఆనందంగా ఉంటాను, నాకు ఎలాంటి లోటు ఉండదు, కొరత ఉండదు, సంతోషంతో జీవిస్తానని దేవుడి స్థలాన్ని విడిచిపెట్టి అతను శపితమైన స్థలంలోకి వెళ్ళటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ నిర్ణయం అతని జీవితాన్ని విషాదంలోనికి నింపేసిందండి. ఒక నిర్ణయం తన జీవితాన్ని విషాదంలోనికి ముంచివేసిందండి. అతడు నిర్ణయం తీసుకున్నాడు. హి హస్ టేకెన్ ద డిసిషన్ టు గో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీకు నిర్ణయించుకునే అవకాశము, ఎన్నుకోవడానికి స్వేచ్ఛ మీకుంది. ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఏం చేయాలో మీరు చేయొచ్చు. మీ చేతిలో బండి ఉందనుకోండి, నేను కుడి పక్కన వెళ్తాను, ఎడం పక్కన వెళ్తాను, అది మీ ఇష్టమే. నేను ఎడం పక్కన జాగ్రత్తగా వెళ్తానన్నా మీ ఇష్టమే. లేదు నేను రోడ్లో అటు ఇటు నా ఇష్టం, నా స్టీరింగ్ నా చేతిలో ఉంది, యాక్సిలేటర్ నా చేతిలో ఉంది, బ్రేక్ నా చేతిలో ఉంది, కాబట్టి నేను ఎట్టి పడితే అటు వెళ్తాను, ఎవరిని పడతాను గుద్దేస్తానంటే అది కూడా మన ఇష్టమే. గాడ్ విల్ నాట్ స్టాప్ యూ. కానీ దాని ద్వారా వచ్చే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, చూడండి, మన నిర్ణయాల గురించి మనం ఒకసారి ఆలోచించాలండి. ఈ అధ్యాయం అంతా కూడా నిర్ణయాలపైన ఆధారపడిన అధ్యాయము. విధిని నిర్ణయించే నిర్ణయము. వన్ డిసిషన్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఒక నిర్ణయము మీ జీవితాన్ని మార్చేస్తుందండి. మనము ఏదైనా ఎన్నుకోవడానికి మనకి స్వేచ్ఛ ఉందండి. అయితే మనుషులు దాన్ని ఎన్నుకోవడం దేవుడు అలాంటి బాధ్యత దేవుడు వారికి ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండము 30:19 నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును
మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా దేవుడు తన ప్రజలతో ఇలాగ అంటున్నాడండి. ఆయన ఈ మాట అంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరితో దేవుడి మాట సెలవిస్తున్నాడండి. దేవుడు ఈరోజు మీ ముందు ఒక ఎంపిక పెట్టి ఉన్నాడు. మీ ముందు దేవుడు ఒక ఎంపిక పెట్టాడండి. చూస్ లైఫ్. మీకు జీవితం కావాలా, మరణం కావాలా? మీకు ఆశీర్వాదం కావాలా, మీకు దీవెన కావాలా, లేకపోతే మీకు శాపం కావాలా? దేవుడు మీ ముందు ఒక ఎన్నిక పెట్టాడు. చూస్ వాట్ యు వాంట్. వాట్ యు వాంట్. మీకు మరణం కావాలా, మీకు జీవం కావాలా, మీకు ఆశీర్వాదం కావాలా, మీకు శాపం కావాలా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్న. వాట్ యు వాంట్. ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మీరు కోరుకోవాలి. నాకు ఏదో వద్దండి అంటాం వీలు. వాట్ ఎవర్ యు వాంట్ యు నీడ్ టు చూస్ వెదర్ రైట్ ఆర్ రాంగ్. ఏదో దాన్ని మీరు ఎన్నిక చేసుకోవాలి. అయితే శాపానన్నా పట్టుకోవాలి, లేకపోతే ఆశీర్వాదమైనా పట్టుకోవాలి, లేకపోతే జీవానన్నా పట్టుకోవాలి, లేకపోతే మరణాన్నైనా పట్టుకోవాలి. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. యు హ్యావ్ నో అదర్ ఆప్షన్స్. మరొక అవకాశం లేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈరోజు మీ ముందు కూడా ఒక ఎంపిక పెట్టి ఉన్నాడండి. దేవుడు ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? 30 దేవుడు అంటున్న మాట, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశంలో నీవు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణముకు నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమై ఉన్నాడు. చూడండి, మీ ప్రాణానికి మీ దీర్ఘాయుషుకు మూలం ఎవరు చెప్పండి? అనగా మీ బ్రతకడానికి మూలం అండి. మనుషులు చంపడానికి ఎంత ప్రయత్నాలు చేసిన వాళ్ళ వల్ల కాదు కదా, వాళ్ళ తరం వల్ల కాదు. ఎందుకో తెలుసండి? నీకు దీర్ఘాయుషు ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఎవరు? మనుషులా? దేవుడు. నీకు జీవమును నీకు దీర్ఘాయుషు ఇచ్చేవాడు దేవుడు. కరోనా ప్రారంభంలో మన మధ్య డాక్టర్ సుందరబాబు గారు ఉన్నారు. అప్పుడు ఆరాధన అవుతుందండి. ఆరాధన అవుతున్నప్పుడు ఆయన అలా కుర్చీ మీద కింద పడిపోయాడు. ఆయన సుందరబాబు గారు అలా కుర్చీ మీద కూర్చొని అలా కింద పడిపోయాడు. అదే మనము చర్చి ప్రారంభించడం స్టార్ట్లీ 2వ వారం 3వ వారం అది చర్చి ప్రారంభించి ఆయన అలా పడిపోయినప్పుడు అందరూ భయపడుతున్నారు. సందీప్ అయితే డాడీ డాడీ లెగు డాడీ లెగు డాడీ అంటున్నాడు. పింకీ అయితే ఏడు చేస్తుంది, తన కుమార్తె ఏడు చేస్తుంది. విశ్వాసులు చాలామంది డౌట్ వచ్చేసింది ఈయన చనిపోయాడని. కానీ ప్రార్థన చేస్తాం మేము. ప్రభువా, మీ జీవాన్ని ఇవ్వండి, మీ ఆయుష్ని ఇవ్వండి, మీ శక్తిని ఇవ్వండి, మీ బలాన్ని ఇవ్వండి. ఈలోపు సందీపు అంబులెన్స్ ఫోన్ చేశాడు. అంబులెన్స్ వస్తుందన్నారు. ఆయన ఇంకా పళ్ళు బిగించేశాడండి. నేను చెప్తున్నాను, ఆయన మరణించాడు. పళ్ళు బిగించేశాడు, గుండు కొట్టుకోవట్లేదు, చేలు ఇలా బిగించేశాడు, ఇంకా పళ్ళు పట్టుకొని ఇంకా కళ్ళు ఇంకా తెరట్లేదు. కానీ ప్రార్థన చేసాం, దేవుడికి ప్రార్థన చేసాం. ప్రభువా, ఇది మీ మందిరం లాంటిది జరగకూడదు ప్రభువా. నేను ప్రార్థన చేసి గుండె మీద ఇలా కొట్టానండి. కొట్టబోడికి ఆయనకి ఇలా లేచి ఇలా చూశాడు. అలా పడుకోబెట్టి ఈలోపు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబులెన్స్ పంపడానికి ఇష్టపడలేదు. నేరుగానే కిమ్స్ తీసుకెళ్ళిపోవాలనుకున్నాం. ఈలోపు మనకు తెలిసిన డాక్టర్ గారు ఉంటే డాక్టర్ గారిని పిలిచాం. డాక్టర్ గారు ఏమన్నారంటే, రిపోర్ట్ చూసి ఈసీ చూసి, అయ్యా హార్ట్లో మాత్రం ప్రాబ్లం ఉంది, ఈయన బతికాడంటే ఇది ఆశ్చర్యం అన్నాడు. ఈయన బతికాడంటే ఆశ్చర్యమే, ఈయన బతకడం అంటే ఆశ్చర్యం అన్నాడు. నిజంగా అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సందీపు నేను కారులో తీసుకొని కిమ్స్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్నీ చెక్ చేశారండి. అన్నీ బాగానే ఉన్నాయంటే ఏం బాగోలేదు. అంత బాగుంది. ఇక్కడ ఈసీజీ బాగోలేదు, అక్కడ వెళ్ళబోడికి అంత బాగానే ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దీర్ఘాయుషు ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. మీకు జీవమును దీర్ఘాయుషు ఇచ్చేవాడు దేవుడు అండి. దేవుని చిత్తము లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఈ భూలోకంలో ఏది కూడా జరగదనేది మనం తెలుసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ మనం చూసినప్పుడు మనము మన జీవితాల్లో మనము యంత్రాలం కాదండి.
దేవుడు మన యంత్రాలుగాని మనం సృష్టించలేదండి. కొన్ని పర్యాలు మనం బాధితులుగా భావిస్తూ ఉంటాం. కొన్ని పర్యాలు మన జీవితాన్ని మనము కట్టుకోవడానికి అనేక రకరకాల ప్రయత్నాలు చేస్తూ, కొందరు ఏం చేస్తారో తెలుసండి, జాతకాల దగ్గరికి వెళ్తారు, జాతకాలు చూపించుకుంటారండి. జాతకాలంట పనికిమాల జాతకాలు అవి పారేయండి, అవి పంచేవు, జాతకాలని లేవు. నో, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. దెర్ ఇస్ నో హోరోస్కోప్, దెర్ ఇస్ నో ఆస్ట్రాలజీ. అలాంటివి లేవండి, అవన్నీ మూఢనమ్మకాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వాటిని మనము ఎన్నుకోవచ్చు. మన ఇష్టమే, మన స్వేచ్ఛే. మనం ఎన్నుకోవచ్చు, మనం వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నుకోవచ్చు. కానీ దాని ద్వారా శాపం వస్తుంది తెలుసా? దేవుని బిడ్డలు ముఖ్యంగా నేను చెప్పేది, దేవుని బిడ్డలు మంత్రాల దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని బిడ్డలు జాతకాల దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని బిడ్డలు ఈ లోకములోనే చెరిపి సింగల్ దగ్గరికి వెళ్ళకూడదు. అది మనకి శాపంగా మారిపోతుంది. దట్స్ మేక్ అస్ కర్స్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంపిక చేసుకోకుండా మనం ఉండలేమండి. ఒకటి, మనం ఎంపిక చేసుకోవడం మన స్వేచ్ఛ ఉంది. యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఏం కావాలన్నా మీరు ఎన్నిక చేసుకోవచ్చు. అటువలే ఎంపిక చేసుకోకుండా మీరు ఉండలేరు. మీరు తప్పగా ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. జీవము మరియు మరణానికి మధ్యన ఎన్నిక చేసుకునే బ్రతుకలు మనం కలిగి ఉన్నామండి. జీవితాన్ని తిరస్కరించడమా లేక మరణాన్ని ఎంచుకోవడమా, ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం ఎంచుకునే వారంగా మనం ఉన్నాము. ఎంచుకోకుండా ఉండటానికి మనకు స్వేచ్ఛ లేదండి. అవునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని నిమిషాలు మన వాక్యము ముగించే ముందు మీరు దేన్నో ఒకదాన్ని ఎన్నిక చేసుకోవాలి. అయితే ప్రభువునైనా లేకపోతే మరణాన్నైనా. You have an opportunity to choose whether Jesus or death. క్రైస్తులు కాకపోతే మీకు ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు, లేక తీసుకోపోవచ్చు. మీ హృదయాన్ని యేసుకు ఇవ్వాలని మీరు ఆలోచిస్తే యేసుకి ఇవ్వచ్చు, లేకపోతే నేను నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇవ్వనండి అన్నా అది మీ ఇష్టమే. దట్ ఈస్ యువర్ విష్, వాట్ ఎవర్. క్రీస్తుని తిరస్కరించడం అంటే ఏడో తెలుసని మీకు? మత్తయి సువార్త 12 అధ్యాయము 30 వచనంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని తిరస్కరించడం అంటే క్రీస్తును కలిగి ఉండకూడదని ఎంచుకోవడం అండి. చదవండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు అండి. ఇఫ్ యూ డోంట్ చూస్ జీసస్, దెన్ యు ఆర్ ఎనిమీ టు జీసస్. మీరు యేసుక్రీస్తు వారిని మీరు ఎంపిక చేసుకోకపోతే యేసు ప్రభు వారు మీకు విరోధిగా మారిపోతాడండి. హీ విల్ బికమ్ యువర్ ఎనిమీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, ఒకరోజు నేను పరిచయ ప్రారంభంలో ఒక గ్రామంలో సువార్త ప్రకటిస్తున్నాను. నేను కరపత్తులు పట్టుకొని నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మార్గంలో 2 వ్యక్తులు నాకు తాసరపడ్డారు. నాకు ఎదురుగా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి నేను కరపత్రికలు ఇచ్చి ఒక వ్యక్తికి సువార్త చెప్తాం, మరొక వ్యక్తి వింటున్నాడు. ఆ వ్యక్తి అన్నాను, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ సర్వలోకాన్ని సృష్టించాడు, ఆయన జగత్ పునాది వేసిన వాడు ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనకి మరణం లేదు, మరణాన్ని జయించాడు, నువ్వు ఆయన విశ్వాసం ఉంచుతావా అని అడిగినప్పుడు అతను అన్నాడు, అయ్యా నేను ప్రభుని నమ్ముతున్నాను, ఆయన విశ్వసిస్తున్నాను అని ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు. మరొక వ్యక్తి అతను అన్నాడు, అయ్యా పాస్టర్ గారు మీరు ఎలా చెప్తారండి, యేసు ప్రభు నాకు ఇంకా చెప్పండి అన్నప్పుడు అతనికి యేసు ప్రభు గురించి తనలో ఉన్న అనేకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే, యేసు ప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానీ నాకు ఇంకా కొంచెం సమయం నాకు కావాలి, ఇంకా కొంచెం సమయం కావాలండి ప్రభుని అంగీకరించడానికి. అప్పుడు అన్నాను, అయ్యా నీకు 2 అవకాశాలు. ఒకటి, ప్రభుని అంగీకరించడమా, ప్రభుని తునీకరించడమా, ఆయన విశ్వసించడమా, ఆయనను విశ్వసించకుండా జీవించడమా, ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎన్నిక చేసుకోవాలి అన్నప్పుడు ఆయన దేన్ని ఎన్నిక చేసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగం, ఒక విషయం అర్థం చేసుకోవాలండి, ఒక విషయం మనం తెలుసుకోవాలండి. మనం చదివిన మాటలో మనం చూసినప్పుడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. ఒకటి,
ఎన్నిక చేసుకోవడానికి మన స్వేచ్ఛ ఉంది. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు చూస్. రెండోది, మీరు ఎన్నిక చేసుకునే దాంట్లో ఏదో ఒకదాన్ని ఎన్నిక చేసుకోవాలి. మూడోది ఏంటి తెలుసండి, మీరు ఎన్నిక చేసుకున్న దాన్ని బట్టి జరిగే పరిణామాలకు ఎంచుకునే స్వేచ్ఛ మీకు లేదండి. ఒకవేళ మీరు ఒక విషయాన్ని ఎంపిక చేసుకున్నారు. బహుశా మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. పెళ్ళిలో భర్త చాలా మంచోడు, భార్య చాలా మంచిది. అది ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేమో చెప్పండి. తర్వాత దెయ్యమైనా, సాతానుడైనా, ఈడి సాతానైనా, ఆవిడ సాతానైనా, ఎవరి సాతానైనా ఇంకేముంటో చెప్పండి. ఇంకా జీవితకాలం అంతా బ్రతకడం. ఇంకా దానివల్ల వచ్చే పరిణామాలకు మనమే బాధ్యత వహించి ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం ద్వారా తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత మందే. వీ కెనాట్ స్కిప్. మన దాని నుంచి మనము తప్పించుకోలేమండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, బహుశా మీరు అనుకోవచ్చు, ఇదిగో నాకు చాలా శక్తి ఉంది, బలం ఉంది, నా చిన్నప్పుడు నేను హై జంపులు చేసేవాడిని, లాంగ్ జంపులు చేసేవాడిని, కాబట్టి ఆ 10 అంతస్తుల మేనమైన చెల్లిని కింద దూకేస్తానని మీరు అనొచ్చు. ఆ దూకేంత వరకు మీకు స్వేచ్ఛ ఉంటుందండి. దూకిన తర్వాత మీకు స్వేచ్ఛ. మీరు పైకి ఎక్కినాక దూకుతారు. దూకినప్పుడు నేను దూకేశారు. కానీ దూకిన తర్వాత అయ్య బాబో నేను దూకకూడదు అంటే కింద పడి బుర్ర చిదిగిపోయి కాళ్ళు ఇరిగిపోయి మరణించేవారుగా. అంటే దూకేంత వరకే మీకు స్వేచ్ఛ. దూకిన తర్వాత జరిగే పరిణామాలు మీ చేతిలో ఉండవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే జరిగిందండి ఇక్కడ ఈ యొక్క భక్తుడు అనగా ఈ యొక్క దేవుని యొక్క బిడ్డగా ఉన్న ఎలీమెలెకు అదే చేశాడు. దేవుని యొక్క సత్యమతని తెలుసు. ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు, దేవుడు నా రాజు. ఎలీమెలెకు అనగా దేవుడు నా రాజు, గాడ్ ఇస్ మై కింగ్. కానీ నిజంగా దేవుడు ఇతనికి రాజుగా లేడు. అతడు తన భౌతిక సంబంధమైన వాటిపైన ఆధారపడి తన జీవితాన్ని చెడు ఎంపికకు కారణంగా మార్చుకున్నాడండి. హి హాస్ ఏ బ్యాడ్ చాయిస్. ఒక బ్యాడ్ చాయిస్ అండి. చెడ్డ వాటిని అతడు ఎంపిక చేసుకున్నాడు. ఈ చెడ్డ వాటిని ఎంపిక చేసుకున్నాడండి. దాని వలన తన జీవితం పూర్తిగా పతనమైపోయింది. చూడండి, ఈ చెడ్డ వాటిని ఎలా ఎన్నిక చేసుకున్నాడో తెలుసండి. ఒక చెడ్డ ఉద్దేశంతో, ఒక తప్పుడు ఉద్దేశం అండి. ఇతడు ఒక తప్పు ఉద్దేశంతో నింపబడ్డాడు. తప్పు ఉద్దేశం ఏంటో తెలుసండి. ఇదిగో ఇక్కడైతే మాకు సరిగా లేదు, ఇక్కడ మాకు బాగా లేదు, ఇక్కడ మాకు కరువుగా ఉంది, ఇక్కడ మాకు లేమిగా ఉంది, ఇక్కడ మాకు కష్టంగా ఉంది, కాబట్టి ఇదిగో ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోతాం. అక్కడ చాలా అందమైన ప్రదేశము, కావలసిన వాటన్నిటిని కూడా మాకు ఇస్తారు, అక్కడ డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉందని ఎలీమెలెకు ఏం చేసి చెప్పండి, చేయకనే బ్యాడ్ డిసిషన్. అతడు ఒక తప్పుడు ఉద్దేశంతో అతడు మోయాబు దేశానికి వెళ్ళాడండి. తప్పుడు ఉద్దేశంతో మోయాబు దేశానికి వెళ్ళాడు. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇతని వాగ్దానం చేశాడు, ఈజ్ గోయింగ్ టు బ్లెస్. కానీ ఇతను అనుకున్నాడు, లేదు, నా జీవితం నా చేతిలో ఉంది, ఐ కెన్ బి బ్లెస్డ్ మై సెల్ఫ్. నా ద్వారా, నా సొంత శక్తుల చేత, నా సొంత బలము చేత నేను దీవించబడగలుగుతాను అనుకున్నాడండి. ట్రై టు అండర్స్టాండ్, యూ కెనాట్ బి బ్లెస్డ్ ఆన్ యువర్ ఓన్. మీ సొంత ప్రయత్నాలతో మీరు దీవించబడరు. మీ సొంత శక్తితో మీరు దీవించబడరండి. శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ ద్వారానే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సొంత శక్తితో, సొంత బలముతో మీరు ఆశీర్వదించబడరండి. యూ కెనాట్ బి బ్లెస్. చూడండి, దయతో మనము 37వ సంకీర్తన 25వ వచనంలో దావీదులాగా అంటున్నాడండి, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయన నీతిమంతులు విడబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు ఏమన్నాడంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవునిపైన నమ్మకం కలిగి జీవిస్తారో, దేవునిపైన ఆధారపడి ఉంటారో, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. I was looking since my childhood that no one who believed in Jesus, who believed in God, they strived for hungry. వారు ఆకలితో ఉన్నట్లుగా నేను
చూడలేదు. భిక్షం ఎత్తుకున్నట్లుగా నేను, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఆధారంగా ఉన్నట్లయితే, దేవుడు మీకు తోడుగా ఉన్నట్లయితే, దేవుడు మిమ్మలను విడిచిపెట్టడండి. మిమ్మల్ని విడిచిపెట్టడండి. మత్తయి సువార్త 6:33 ప్రభు చెప్తున్న మాట, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు మీ ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడు. మొదట ఆ నీతిని, రాజ్యాన్ని మీరు వెతికినప్పుడు మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మనలో సమస్య ఏంటో తెలుసండి, మనము దేవుని కంటే వస్తువులు ఎక్కువగా ప్రేమిస్తాం. వి లవ్ మెటీరియల్స్ మోర్ దెన్ గాడ్. మన వస్తువులను మనుషులు ఎక్కువ ప్రేమిస్తాం దేవుని కంటే. ఇది భయంకరమైన పాపం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, దేవునికి ఇవ్వాల్సిన స్థానం, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. వీ నీడ్ టు గివ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలండి. దేవుడు ఎప్పుడు కూడా రెండో స్థానంలో ఉండాలని కోరుకోడు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సెకండ్ ప్లేస్ టు గాడ్, హీల్ గెట్ యాంగ్రీ. దేవునికి ప్రథమ స్థానాన్ని మనము మీ భార్య కంటే, మీ భర్త కంటే, మీ బిడ్డల కంటే, మీ ఉద్యోగం కంటే, మీ పనుల కంటే, అన్నిటికంటే ప్రథమ స్థానాన్ని మీరు దేవునికి ఇస్తేనే ఆశీర్వాదము. కాబట్టి చాలామంది ఆశీర్వాదము తెలియకుండా కోల్పోతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ ఎలీమెలెకు ఉన్నాడండి. ఇతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక తప్పుడు ఉద్దేశముతో ఆధ్యాత్మికం కంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అతడు ప్రాముఖ్యత ఇచ్చాడండి. దేవుడికి రెండో స్థానంలో ఉంచాడు. దేవుడు ఇష్టపడలేదు. ఎలీమెలెకు అనగా దేవుడు నాకు రాజు. ఇతడు ఒక దేవుడు నమ్ముకున్న బిడ్డ అండి, అన్యుడు కాదు. ట్రై టు అండర్స్టాండ్. రూత్ మాత్రము అన్యురాలు. రూత్ అన్యురాలు. ఒకటి తప్పుడు ఉద్దేశము, రెండోది తప్పుడు పద్ధతి అండి. తప్పుడు పద్ధతిలో జీవించాడండి. అతడు బాహ్య సంబంధమైన ఆకారాన్ని చూచాడు. బెత్లెహేము చూచినప్పుడు కరువుతో ఉంది. మోయాబు చూచినప్పుడు చాలా అందంగా ఉంది. మేలి పండు చూడు మేలిమయుండు, పొట్ట ఇప్పు చూడు పురుగులుండు. మోయాబు దేశం చూడటానికి చాలా అందంగా, సౌందర్యం కనిపించింది, కానీ అది శపితమైన ప్రదేశం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బాహ్య రూపాన్ని చూడండి. దేవుడు ఎప్పుడు కూడా బాహ్య రూపాన్ని చూడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, అంతరములో మార్పును చూస్తాడండి. బెత్లెహేము దేశంలో రొట్టెల గృహములో కరువు ఉందని అతడు మోయాబు దేశానికి వెళ్ళాడండి. అతడు చూపుతో వెళ్తున్నాడు. హి వాస్ లుకింగ్ విత్ అ సైట్, నాట్ విత్ ఫేత్. విశ్వాసం ద్వారా అతడు చూడలేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవుని విడిచిపెట్టి పారిపోవడానికి ప్రయత్నం చేశాడండి. విశ్వాసం ద్వారా అతడు కాకుండా శరీర సంబంధమైన ఆలోచన ద్వారా దేవుడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడండి. 55వ సంకీర్తన 6వ చరణంలో ఈ మాట ఉంటుందండి. కీర్తనకాడి మాట అంటున్నాడు, ఆహా గోవ వలె నాకు రెక్కలు నీడలా నేను ఎగిరిపోయి నెమ్మదిగా పడుకుందునే. చాలా పర్యాలు మనము కూడా అయ్యో ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, ఈ ఇబ్బంది తట్టుకోలేకపోతున్నాను, ఎక్కడికైనా పారిపోతే బాగుంటుందని ఇప్పుడే మీరు అనుకున్నారా? బయట చెప్పొద్దులేండి, మనసులో అనుకోండి. ఈ సమస్యలు తట్టుకోలేకపోతే, బాధలు తట్టుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతే బాగుండు. ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా అంటున్నాడండి, ఎక్కడికైనా పారిపోతే బాగుండు, ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాను. ఒకవేళ ఆ ఒక గోవ వలె నాకు రెక్కలుంటే. దేవుడు మనకి గోవ లాంటి రెక్కలు ఇవ్వడండి. దేవుడు మనకు పక్షిరాజు లాంటి రెక్కలు ఇస్తాడు. ఎందుకనగా పక్షిరాజు కష్టాన్ని తట్టుకుంటాడు, ఇబ్బందులు తట్టుకుంటాడు. మన ఎదురు కూడా ప్రతి విధమైన పర్వత లాంటి సమస్యలను కూడా అధిగమించడానికి దేవుడు పక్షిరాజు రెక్కలు మనకి ఇస్తాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఒకటి ఈ ఎలీమెలెకు తప్పుడు ఉద్దేశంతో ఉన్నాడు. ఈ ఎలీమెలెకు తప్పుడు పద్ధతిలో ఉన్నాడు. అటువైపు ఎలీమెలెకు ఒక తప్పుడు యజమానుడు ఉన్నాడండి. తప్పుడు యజమానుడు. ఇతని ఉద్దేశము, ఇతని యొక్క పద్ధతి ఇవంతా కూడా పూర్తిగా దేవుని వ్యతిరేకం అండి. ఇతనికి ఒక తప్పుడు యజమానుడు ఉన్నాడండి. ఎందుకో తెలుసా అండి, మోయాబీలు దేవునికి శత్రువులు.
వారు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగానో హింసించి సుమారు 18 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు కఠోరమైన బానిసత్వ జీవితంలో మగ్గేసిన ప్రజలుగా వీరుంటున్నారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి సంగమా, ఒకవేళ మీరు కానీ ఎవరైనా సరే అవిశ్వాసంతో అవిధేయతతో మనం జీవించినప్పుడు మన దేవుణ్ణి అగౌరవపరుస్తామండి. మనము శరీర ప్రకారమైన ఆలోచనతో మనం ఒకవేళ మనం యేసుక్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి మన సొంత ఉద్దేశాలతో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన సాతాను యొక్క భూగర్భంలోనికి వెళ్ళిపోతున్నాం, సాతాను యొక్క భూభాగంలోకి వెళ్ళిపోతున్నాం. వీఆర్ గోయింగ్ టు ద టెరిటరీ ఆఫ్ సాటాన్. ఇక్కడ ఏలిమేలకు దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? సాతాను యొక్క భూగర్భంలోకి వెళ్ళిపోయాడు, భూభాగంలోనికి వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది? మొట్టమొదటిగా తన బిడ్డల కోసం వెళ్ళాడు, తన భార్య కోసం వెళ్ళాడు, తన భవిష్యత్తు కోసం వెళ్ళాడు, తన జీవితం కోసం వెళ్ళాడు. కానీ వెళ్ళిన వెంటనే తన 2 బిడ్డలు చనిపోయారు. ఆయన చనిపోయాడు, తన బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఇంట్లో 3 విధవరాలు మిగిలిపోయారండి. ముగ్గురు విధవరాళ్ళు మిగిలిపోయారండి. ఏలిమేలికి చేసిన ఒక నిర్ణయము ముగ్గురిని శాపానికి గురి చేసింది. ఇప్పుడు ఆ 3 విధవరాళ్ళు ఉన్నారు. అందులో నయోమి ఇదిగో ఇదంతా కూడా రావటానికి కారణము మా ఆయన చేసిన తప్పు. మేము దేవుని సన్నిధి విడిచిపెట్టి మేము ఇక్కడికి రాకూడదు, కాబట్టి మేము తిరిగి వెళ్ళిపోతాము అని అనుకున్నప్పుడు తన పెద్ద కోళ్ళని చిన్న కోళ్ళని పిలిచి అందంట, అమ్మా ఇదిగో నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, నేను వచ్చేసాను, నేను తప్పు మార్గంలో వచ్చేసాను, మేము ఇక్కడ ఉండవలసిన వారం కాదు, మేము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, కాబట్టి నేను తిరిగి వెళ్ళిపోతున్నా అన్నప్పుడు పెద్ద కోళ్ళు చదవండి ఆ మాట చదువుదాం. 6వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 8వ వచనం. నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కరితే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకును. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నయోమి మీరు మరులుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుకై నాకు ఈ పిల్లలు లేరు ఇంకా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, ముసలిదాను దయ చూడండి. ఇక్కడ మనం ఈ మాట చదివినప్పుడు ఇక్కడ ఒక కోడలేమో నయోమికి ముద్దులు పెట్టింది, మరొక కోడలేమో నయోమిని హత్తుకుంది. ఒక కోడలేమో ముద్దు పెట్టుకుంది, మరొక కోడలు హత్తుకుంది. ముద్దులు పెట్టుకునేవారు వీరు సెంటిమెంట్తో కదిలిపోతారండి. అనగా చూడండి, యేసుప్రభు వారిని ఇస్కరియోతు ఏం చేసి చెప్పండి, చాలా మంచిగా మాట్లాడతారు కొందరు, కానీ వారి మాటల్లో కత్తులు ఉంటాయి, వారి మాటల్లో స్వార్థం అనేది ఉంటుంది. ఇక్కడ ఓఫ్రా వచ్చి ఏం చేసిందంటే నయోమికి ముద్దు పెట్టి బాయ్ బాయ్ అన్నాను, ముద్దు పెట్టేసి బాయ్ అంది. కానీ రూతు మాత్రము, అత్త నువ్వే నా తల్లివి, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని నయోమిని ఏం చేసిందంట, గట్టిగా పట్టుకుందండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని జనాంగమా, చూడండి ఇక్కడ రూతు తీసుకున్న ఒక నిర్ణయము తన జీవితాన్ని మార్చేసింది. అయ్యా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఆ ఒక్క నిర్ణయం శపితమైన ప్రాంతంలో ఉన్న రూతు జీవితాన్ని అద్భుతమైన స్త్రీగా
మార్చేసి. అంతవరకు రూతు జీవితం శపితమైన జీవితం అని, శపితమైన జీవితం. ఈ మార్చేది ప్రార్థన చేసుకుందాం. ఎందుకు ఆమె జీవితం శపితమని చెప్తున్నానంటే బైబిల్ చెప్తుందని చూడండి. ద్వితీయోపదేశకాండం 23:3 ద్వితీయోపదేశకాండము 23:3 అమోనీయులు కానీ యెహోవా సమాజములో చేరకూడదు. 10వ తరం వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. చూడు, ఇక్కడ బైబిల్ ధర్మశాస్త్రం ఏమంటుందంటే అమోనీయులే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజములో అనగా శపితించబడ్డారండి. దే వర్ కర్స్డ్ బై ద లా. వారు దేవుని దగ్గర రావటానికి అవకాశం వారికి లేదు. కానీ దేవుడు ఈ శపితమైన స్త్రీ జీవితాన్ని దేవుడు కృపతో నింపాడు. హీ బ్లెస్డ్ దిస్ ఉమెన్. ఎందుకో తెలుసండి, ఆమె తీసుకున్న నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు. రెండోది, ఈమె జీవితము నలిగిపోయిన జీవితం అండి. కష్టాల వలయంలో నలిగిపోయిన జీవితము. ఈ దినాల్లో చాలామంది నలిగిపోయిన బిడ్డలు ఉంటున్నారు. అర్థం కావట్లేదు, వారి జీవితం నలిగిపోయింది. కష్టాల వలయంలో, ఇబ్బందుల వలయంలో నలిగిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారండి. అలాంటి జీవితమే ఈ నయోమి కూడా జీవించింది. అటువలే ఈమె జీవితం ఖండింపబడిన జీవితం అండి. ఎక్కడ కూడా శాంతి లేదు. అయితే ఈమె తీసుకున్న నిర్ణయము తన జీవితాన్ని మార్చేసింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాబట్టి ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడి నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఈమె జీవితం కొత్త జీవితంగా మారిపోయిందండి. ఒక విధవరాలు, శపించబడిన ఒక స్త్రీ, విలువలేని ఒక స్త్రీ తిరిగి బెత్లెహేముకు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి అక్కడ బోయాజు అనే ఒక దేవుని కుమారుని వివాహము చేసుకుంది. ఈ రూతు బోయాజు ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు. దేవుడు అంత గొప్పవాడు చెప్పండి. ఆ రూతు తీసుకున్న ఒక నిర్ణయము, నీ దేవుడే నా దేవుడు. ఆమె శాపము నుంచి ఆశీర్వాదము నడిపించబడింది. మరణములో నుంచి జీవంలోనికి నడిపించబడింది. ఈరోజు మీ జీవితము అనుకోవచ్చు ఇలా ఉంది, పర్లేదు అనుకోవచ్చు, కానీ యూ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. మీ జీవితము భద్రపరచబడాలంటే, మీ జీవితము దేవుని కృపలో ఆస్వాదించబడాలంటే మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోక తప్పదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు నిర్ణయం తీసుకోండి. ప్రభువుని కలిగి జీవించే ఒక నిర్ణయం తీసుకోండి. ఇదే ఈ యొక్క రూతు గ్రంథం యొక్క ముఖ్య సారాంశం. అయితే ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ రక్షకుడిగా మీరు అంగీకరించడానికి నిర్ణయం తీసుకున్నారా? యు మేక్ ఎ డిసిషన్ టు బిలీవ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. పారిపోవడానికి ప్రయత్నించే, దేవుడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అది మీకు శాపమే. ఎలీమెలెకు దేవుని సన్నిధి విడిచి మోయాబుకి వెళ్ళాడు. ఏమైనా చెప్పండి, చనిపోయాడు. తన 2 కుమారులు కూడా చనిపోయారు. కానీ తిరిగి నయోమి తన తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు రూతు తన అత్తతో రావడానికి సిద్ధపడింది. అత్త, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీతో పాటు నేను కూడా వస్తానని ఒక తీర్మానము ఆ వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, మీ ముందు జీవం ఉంది, మరణం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఏం కాలో కోరుకోండి, మీ ఇష్టం అది. లేదు నేను ఇలాగెళ్తాను, నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు అని అనుకుంటారా? దేవుని స్తోత్రం. లేదండి, నేను ప్రభు మార్గంలో వెళ్తాను, నా కుటుంబం దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, మా వంశం దీవించబడాలి, కొన్ని తరాలకు మీరు నిలబడాలి అనుకుంటున్నారా? అయితే దేవుడి మార్గంలో నడవండి. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
యేసయ్య హృదయ గీతి ప్రపంచని. సువార్తవాణి సువార్తవాణి యేసయ్య హృదయ గీతి ప్రపంచని. వినరావా మానవా, నీవు